హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే సొరకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది మీకు రాదు అని కాదండి నేను ఈ వీడియో తీసింది. నేను కొత్త ట్రైపాడ్ తీసుకున్నాను అని చెప్పి ఈరోజు నిన్న వీడియో పెట్టాను కదా, అయితే అది ఎలా పనిచేస్తుందని చెప్పి ఇదైతే టెస్టింగ్కి తీసుకున్నానండి వీడియో. ఎలా వస్తుంది ఆ ట్రైపాడ్ తోటి వీడియో అని దాన్ని సెట్ చేసుకొని ఈ విధంగా నేనైతే సొరకాయ పప్పు తీస్తున్నాను వీడియో. నిన్నైతే సొరకాయ పప్పు వండానండి. ఇక అది వీడియో తీద్దామని తీశాను. ఫస్ట్గా పప్పు కడుక్కొని 1 గంట నానబెట్టుకున్నాను. తర్వాత సొరకాయని పీల్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను. ఇలా అన్నీ కలిపి పెట్టేస్తాం మేమైతే. మీరు ఎలా వండుతారో కామెంట్లో చెప్పండి. నేనైతే ఈ విధంగా వండుతాను. టమాటాలు అయితే 2 తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ట్రైపాడ్లో అయితే మంచిగా వచ్చిందండి వీడియో. ఫోన్ కదలట్లేదు, చక్కగా ఉంది. రోజు అయితే నేను వీడియోలు తీసేటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాను. వంటగదిలో వంట చేసేటప్పుడు వీడియో తీసుకునేటప్పుడు. తర్వాత దానిలో ఉప్పు, పసుపు, కారం, చింతపండు, కొంచెం ఆయిల్ అయితే వేసేసి గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నాను. ఒకటే ఒక విజిల్ రానిస్తానండి, ఇంకా ఎక్కువ విజిల్స్ కూడా రానివ్వను. ఎక్కువ విజిల్స్ వస్తే పప్పు బాగా మెత్తగా అయిపోతుంది. ఒక్క విజిల్ రానిస్తే మనకు కొంచెం పలుకు పలుకుగా ఉంటుంది, బాగుంటుంది. మెత్తగా అయితే పప్పు తినబుద్ధి కాదండి, ఇంట్లో ఎవరు తినరు. అట్లా అయితే మా వారికైతే పలుకు పలుకుగానే కావాలి. అసలు కుక్కర్లో వద్దంటారు, వండొద్దంటారు. మట్టి పాత్ర ఉంది ఇంట్లో, దాంట్లో వండమంటారు. ఈసారి ఎప్పుడైనా దాంట్లో వండినప్పుడు వీడియో తీస్తాను. ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా దాన్ని పప్పు గుత్తితోటి రుబ్బుకోవాలి, ఇనుపుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి పప్పు చేసుకోవటం. మీరు ఎలా చేస్తారు? ఈ విధంగానే చేస్తారా లేదా ఇంకో విధంగా చేస్తారా? నేను కూడా తెలుసుకుంటాను. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, కామెంట్ బాక్స్లో. పప్పునైతే ఈ విధంగా ఇనుపుకుంటున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు సొరకాయ అంటేనే ఇష్టం ఉండదండి, కానీ ఇక పప్పు అయితేనే తింటాను, కర్రీ తినను. సొరకాయ ఒకటి, పొట్లకాయ ఒకటి తినను. కాకరకాయ కూడా తినేదాన్ని కాదు ఇదివరకు. ఆ కాకరకాయ ఇప్పుడిప్పుడే కొంచెం చేదు లేకపోతేనే అది కూడా ఫ్రై అయితేనే తింటాను. ఇక సొరకాయ అయితే పప్పు కానీ పచ్చడి కానీ చేస్తే తింటాను, కానీ సొరకాయ కూర తినబుద్ధి కాదు, అదేంటో అర్థం కాదు. మరి దోసకాయ అయితే తినబుద్ధి అయిద్ది, సొరకాయ అయితేనే తినబుద్ధి కాదు. పప్పునైతే ఈ విధంగా ఇనుపుకుంటున్నాను. ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసాం కదా. పప్పులో అయితే కొంచెం ఉప్పు సరిపోలేదు, నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయినట్లయిపోయిందండి నా పని ఈరోజు. ఎందుకు అంటే ఆ ట్రైపాడ్ చాలా ఉపయోగపడింది. చక్కగా వీడియో కదలకోకుండా చక్కగా పక్కన పెట్టేసుకొని నేను అవసరమైనప్పుడు ఆన్ చేసుకొని అవసరమైనప్పుడు ఆఫ్ చేసుకుంటున్నాను. దానికి బ్లూటూత్ కనెక్షన్ కూడా వచ్చింది. ఇక ఈ లోపల ఆ పప్పు అయితే మరిగింది కదా, ఈ లోపల ఒక చిన్న గిన్నె పెట్టుకొని తాలింపు వేసేసుకుంటున్నాను. ఆ తాలింపుకు పెట్టుకున్న గిన్నెలో ఉన్న వాటర్ని పోయేదాకా ఇక స్టవ్ని కొంచెం హైలో పెట్టాను. ట్రైపాడ్ వీడియో అన్బాక్సింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి, నా ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. పనసకాయ కట్ చేసే వీడియో ఉంది, అది కూడా చూడండి. తాటి పండుతోటి గుజ్జు ఎలా తీస్తారో అది కూడా ఉంది, చూడండి. చాలా వీడియోలు అయితే నేనైతే పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియోలు తప్పకుండా చూడండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి.
ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. నేను శనగ నూనె వాడతానని చెప్పాను కదా, అదే ఆ డబ్బా. జీలకర్ర, ఆవాలు, ఫస్ట్ ఆవాలు వేసాను, తర్వాత జీలకర్ర వేసాను, తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను. టైం అయిపోతుందని పాపకి ఇది లాస్ట్ మినిట్లో వేసాను తాలింపు. అందుకే కంగారుగా పాపకి క్యారేజ్ కట్టాలని చెప్పి స్పీడ్గా అయితే వేసేస్తున్నాను. ఎండుమిర్చి వేసాక కరివేపాకు వేసుకొని వెల్లిపాయను కూడా కొంచెం దంచుకొని, వెల్లిపాయలు కూడా ఒక 3-4 వేసాను. దీన్నంతటినీ కలుపుకొని పప్పులో అయితే వేసుకోవటమే. పప్పు అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది, సొరకాయ పప్పు. ఇక పాపకు క్యారేజ్ కట్టి పంపించేశాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ట్రైపాడ్ వీడియో ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. థ్యాంక్ యూ.